తెలంగాణ గట్టు మీద ఫిరాయింపుల రాజకీయం జోరుగా నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని ఆదేశించింది. స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదని ప్రతివాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని హెచ్చరించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం, కడియం, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం ఇచ్చిన ఆదేశాలను బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. స్పీకర్ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని ప్రతివాదుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని స్పష్టం చేశారు. గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు కడియం శ్రీహరి. తీర్పుపై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని, ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కోర్టు జడ్జిమెంట్ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత, న్యాయవాదులతోని పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత రాబోయే రోజులలో మన కార్యాచరణ ఎట్లా ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్. మాకు డివిజన్ బెంచ్ కూడా పోయే అవకాశం ఉన్నది. ఆ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తున్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమని మాజీ మంత్రులు అంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని, ఉప ఎన్నికలు రావడం తథ్యమని చెబుతున్నారు. 4 వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. 4 వారాలలో తీసుకోకపోతే కోర్టు మీరే తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. అంటే బై ఎలక్షన్లు కంపల్సరీ వస్తున్నాయి. స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, కోర్టు ఆర్డర్ని స్వీకరించి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఆ ఎలక్షన్స్లో కూడా 3 వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలవకూడదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తూ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.